హాయ్ అందరికీ. ఈరోజు నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఎన్నిసార్లు ప్రిపేర్ చేసినా కూడా ఈరోజు వచ్చిన టేస్ట్ ఎప్పుడు రాలేదన్నమాట. సో ఎందుకో నాకు తెలీదు. సో వీడియో కోసమే అంటున్నా అని అనుకోకండి, నిజంగా చెప్తున్నా. వీడియో కోసం ఎందుకు చెప్తా, కావాలని చెప్పుకుంటారా? కుదిరితేనే కదా కుదురుతుంది అని చెప్తాము. సో ఇప్పుడు జనాలు ఎట్లున్నారు అంటే అందులో ఇప్పుడు కర్రీస్లో ఎక్కువ ఆయిల్ ఉండి కొంచెం గ్రాండ్గా కనిపిస్తే చాలు, ఎక్కువ ఆయిల్ అండ్ రిచ్గా కనిపిస్తే చాలన్నమాట. సో దానికి వందల వ్యూస్లు, వందల కాదు లక్షల వ్యూస్లు, లక్షల లైక్లు చేస్తున్నారు అసలు. సో మరి తెలియక చేస్తున్నారో తెలిసి చేస్తున్నారు అంటే, లైక్ చేయొద్దు అని కాదు. సో మన హెల్త్ కూడా ముఖ్యమే కదా అని అంటున్నా నేను ఇక్కడ. సో ఇప్పుడు ఎంత తక్కువ తింటే అంత మంచిది అంట హెల్త్కి. సోదాపి పాయింట్కి రా అని అంటారేమో. సో మేము చాలా తక్కువ, అది ఎవరి ఇష్టం వాళ్ళదిలేండి. సో నన్ను తప్పుగా అనుకోకండి ఎవరు. సో నాకు అనిపించింది చెప్తున్నాను నేను. తర్వాత అదే ప్యాన్లోకి ఎగ్స్ ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసుకొని అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి పోపు దినుసులు తీసుకోండి. కొంచెం జీలకర్ర, ఒక 2 లవంగాలు, ఒక 2 యాలకులు అండ్ ఒక ఆకు, ఒక చెక్క అనమాట, చిన్న ఇంచు ఒక చెక్క. సో అవి వేసుకొని అది పోపు అయ్యాక ఆనియన్ని ఫ్రై చేసుకోండి మంచిగా. ఆనియన్ ఫ్రై అయ్యాక అందులోకి కొంచెం పసుపు, సాల్ట్ అండ్ అల్లం పేస్ట్ ఇది కూడా వేసుకోండి, కారం వేసుకోండి. తర్వాత ఈ టమాటాని యాడ్ చేసుకోండి. టమాటా యాడ్ చేసుకొని మగ్గినాక కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ధనియా పౌడర్ అండ్ మసాలా యాడ్ చేసుకోండి. ఇంకా అంతే, కర్రీ చాలా బాగా అంటే చాలా బాగుంటుంది. సో కొంచెం ఉడికినాక ఇప్పుడు మనం ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలి అన్నమాట. సో అవి ముందే ఫ్రై అయి ఉంటాయి కదా. సో ఎక్కువ బాగా ఉడకాలి అని కూడా లేదు. సో లాస్ట్లో ఒక 10 మినిట్స్ ముందు అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఉట్టి ఎగ్స్ కూడా తినని వాళ్ళు ఉంటారు కదా పిల్లలు. సో ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారనమాట. వీడియో నచ్చితే లైక్